కృష్ణారావు గారు ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. గత 2-3 రోజులుగా మనం మామూలు న్యూస్లో చూస్తుంటే వెస్ట్ బెంగాల్లో ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో జరిపినటువంటి ముషారాని జావేద్ అఖ్తర్ అటెండ్ అయ్యేదాన్ని సడన్గా ఆయన రాకుండా చేశారు. అందులో ముఖ్యంగా దీనికి ఏంటంటే ఈ అకాడమీకి మమతా బెనర్జీ చైర్మన్ కింద ఉన్నారు. మరి దీనికి వెనకాల ఉండేటువంటి అసలు శక్తులు ఏమింది అంటే ఫోర్సెస్ ఎందుకని చెప్పి ఒక పర్టికులర్ రిలీజియన్కి సంబంధించిన దాన్ని ఇది చేయడము, మరి ఎలక్షన్స్ వచ్చే టైంలో ఇలా చేయడం వలన మిగిలిన వాటి అక్కడ లోకల్ పార్టీకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా, అసలు దీని వెనకాల ఉండే అంటే హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వాళ్ళంతా దీన్ని ఖండించారు. బట్ అది ఎందుకు అయింది ఇట్లాగా, అసలు ఎందుకు ఇది చేశారు, జావేద్ అఖ్తర్ లాంటి వ్యక్తిని పిలిపించి దీన్ని క్యాన్సిల్ చేయడం అనేది అందరికీ రుచించలేదు. దీని మీద కొన్ని వివరణ. ఇది ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజం యొక్క వింత పోకడలు. ఇది భారతదేశంలోనే అన్ఫార్చునేట్లీ చాలా ఎక్కువగా ఉంది. ఒక తడవ తస్లిమా అదే బెంగాలీ రైటరు హైదరాబాద్కు వస్తే మీటింగ్ పెట్టనివ్వకుండా ఎంఐఎం వాళ్ళు వచ్చి ఆమెను ఖరావు చేసి మీటింగ్ జరగకుండా చూచారు. ఈరోజు అటువంటి పరిస్థితులే వెస్ట్ బెంగాల్లో ఒప్పిస్తూ ఉన్నాయి. జావేద్ అఖ్తర్ ఎథిస్ట్, సో దాంట్లో ఇదేమున్నది, కానీ ఉర్దూ లాంగ్వేజ్ మీద గొప్ప రైటరు, బాగా పట్టున్నటువంటి వ్యక్తి. అది ఉర్దూ అకాడమీ, ఉర్దూకు సంబంధించినటువంటి దీనికి ఆయన వస్తూ ఉన్నాడు. దాన్ని కూడా ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ కనుక డిటర్మిన్ చేయకపోతే నో ఆయన రావడానికి వీల్లేదని అంటే ప్రభుత్వం ఎస్ అనేటటువంటి పరిస్థితి ఉందంటే మరి మనం ఇండియాలో ఉన్నామా లేదా పాకిస్తాన్లో ఉన్నామా అనేటటువంటి అనుమానం వస్తూ ఉన్నది. వెస్ట్ బెంగాల్లో ఎస్పెషలీ మమతా బెనర్జీ గారి పాలనకు ఇది ఒక పెద్ద రిఫ్లెక్షన్. ఫండమెంటల్ ఎక్స్ట్రీమిస్ట్ ఇస్లామిక్ ఫోర్సెస్ ఏం చెబితే అదే రన్ అయ్యేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని అంటే అది దేశానికి మంచి సంకేతం కాదు. ఇది ఈ విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ మమతా బెనర్జీ ప్లాకేట్ చేసుకోవడానికే ప్రయత్నిస్తూ ఉన్నది ఇస్లామిక్ ఎక్స్ట్రీమిజాన్ని. మరి ఇంత లాంగ్ రోప్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తూ ఉన్నదో తెలియదు. ఇంకో చోట అయితే వెంటనే డిస్మిస్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఇవి, ఏమి సీరియస్ ఇష్యూస్ ఆఫ్ నేషనల్ కన్సర్న్. ఒక పొయెట్ పోయి ఒక సెక్యులర్ లాంగ్వేజ్ మీట్లో పాల్గొనేది లేనిది ఒక ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్ డిసైడ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది అంటే అది దేశ భద్రతకు దేశ గౌరవానికి మంచిది కాదు. మరి ఈ రకంగా చాలా రోజుల నుంచి ఇదే రకమైనటువంటి ప్రభుత్వం వెస్ట్ బెంగాల్లో నడుస్తూ ఉంది. అన్ఫార్చునేట్, దీని రిపర్కషన్స్ ఓవరాల్గా చాలా బ్యాడ్గా ఉంటాయి. ఐ థింక్ సీరియస్ ఇష్యూస్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా పరిగణలోకి తీసుకొని ఆ ప్రభుత్వం మీద తగిన చర్య అయితే తీసుకోవాలి. అవసరమైతే 356ను ఇన్వోక్ చేయాల్సినటువంటి రాష్ట్రం ఈరోజు వెస్ట్ బెంగాల్ లాగానే కనిపిస్తూ ఉన్నది. షార్ట్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని నేను రానివ్వనంటే ఏంది, నా ఓట్ బ్యాంక్ పోతుందనే అసలు ఈ లాజిక్ ఏంది, అసలు లాజిక్లెస్ యాక్షన్, చాలా కండెమ్నబుల్ యాక్షన్. ఐ థింక్ తిమి చూడాలి ఏ విధంగా ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా గొడవ అవుతుందా లేదా అనేది, బట్ మంచి విషయాన్ని తేటతెలిచేది. థ్యాంక్ యూ.